సార్ గట్ బ్యాక్టీరియా ఇమ్యూనిటీని అండ్ ఇన్ఫ్లమేషన్‌ని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది? 70% ఆఫ్ మన ఇమ్యూన్ సిస్టమ్ గట్ బ్యాక్టీరియా పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ గట్ బ్యాక్టీరియా ఈ ఇమ్యూన్ సెల్స్ని ట్రైన్ చేస్తుంది. ఏ సెల్స్ని అటాక్ చేయాలి, వేటికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, వేటిని ఇగ్నోర్ చేయాలి, ఇదంతా గట్ బ్యాక్టీరియా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్కి. అలా ఇమ్యూనిటీ పైన రోల్ ఉంటుంది. రెండోది ఇన్ఫ్లమేషన్ ఎలా అవుతుంది. మనం ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుందో ఇంటెస్టైన్లో, అది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ గట్ లైనింగ్ని ఇంప్రూవ్ చేస్తాయి, స్ట్రాంగ్ చేస్తాయి, స్ట్రెంగ్తెన్ చేస్తాయి. దీనివల్ల ఎప్పుడైతే గట్ లైనింగ్ స్ట్రాంగ్గా ఉంటుందో టాక్సిక్ మెటీరియల్ ఏదైతే గట్లో ఉన్న మెటీరియల్ ఉంటాయో అవి లీక్ అవ్వవు బయటకి. లీక్ అవ్వకపోవడం వల్ల లీకీ గట్ ఉండదు. దానివల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, టాక్సిసిటీ తగ్గుతుంది. అదే బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగితే ఆ గట్ లైనింగ్ అనేది వీక్ అయ్యి టాక్సిన్స్ అన్నీ లీక్ అవుతూ ఉంటాయి. దీనివల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. సో ఇలా ఇమ్యూనిటీ అండ్ ఇన్ఫ్లమేషన్ పైన గట్ బ్యాక్టీరియా రోల్ ఉంటుంది. థ్యాంక్ యూ.